హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్ అండి. మనం ఇప్పుడు చేయబోయే రెసిపీ రవ్వ కేసరి కావాల్సినవి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ చాలా ద్వారగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక పక్కకి తీసి పెట్టేసుకోవాలండి. మన ఛానల్ కొత్త ఛానల్ అండి. మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వన్ కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి. చాలా బాగా దోరగా వేయించేసుకోవాలండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా వేయించేసుకోవాలండి. మన ఛానల్లో అన్ని రకాల ఫుడ్ రెసిపీస్ చేస్తానండి. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరు చెప్పాను కదా, మహాలక్ష్మి ఫుడ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. రవ్వ ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూనే ఉండాలి. 3 కప్స్ వాటర్ పోసుకోవాలి 1 కప్పు రవ్వకి. తిప్పుకుంటూ ఉండాలి. మన వంటలు చాలా న్యాచురల్గా ఉంటాయండి. షుగర్ కూడా అంతేనండి. 1 కప్కి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం గట్టి పన్నాక షుగర్ వేసుకోవాలండి. వెంటనే వేసుకోకూడదు, రవ్వ ఉడకాలి కదా. చూపిస్తున్నాను, నేను కొలత ముందే తీసుకున్నానండి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కూడా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకుంటూనే ఉండాలి. ఆ షుగర్ అంతా గట్టిపడేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అలా 10-15 మినిట్స్ తిప్పుతూ ఉంటే గట్టిపడుతుందండి. తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, గట్టిపడింది. అంతవరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. చెప్పాను కదండి, మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏమైనా వంటలు కావాలి వస్తే కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను చేస్తానండి. చూసారా, ఎండింగ్ ఎంత బాగుందోనండి.